మీరో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్సో ఇంకెవరైనా వచ్చి ఒక రోజు ఇక్కడ ఇట్లా పడుకోరు, ఇక్కడ నేలపైన పడుకుంటే మీకు సిగ్గు వస్తుంది ఖచ్చితంగా. దారుణం. ఇగో అక్కడ ఇంకా చూడు, ఇంకా చూద్దాం. ఇగో ఆ బాబు చూడు, ఇగో ఆ పిల్లలు కావచ్చు, ఇగో బాత్రూమ్ లేవు, ఏది లేదు. ఆ పాపం ఇబ్బంది దోమలు ఇవన్నీ కూడా ఒక ఫంక్షన్ హాల్ ఇదంతా కూడా. ఈ ఫంక్షన్ హాల్లో వేసి ఇక మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా వాళ్ళని ఏ మూలకు సందు దొరికితే ఆ మూలలో నెట్టేసింది కథం. ఏ మూలలో అయితే ఆ మూలలో నెట్టేసింది. వాళ్ళ బీరువాలు కావచ్చు, వాళ్ళ ఫ్రిడ్జ్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, మొత్తం సమానంతా కూడా ఆగమాగం. మంచాలన్నీ కనబడతా ఉన్నాయి. ఇగో ఇది కాకుండా ఇంకా అటు ముందట కూడా ఆ పైన కూడా ఇంకా ఉన్నదట, ఇంకా షెల్టర్ ఏర్పాటు చేసి ఇగో ఈ షెల్టర్లో ఇప్పుడు పెట్టింది వీళ్ళందరూ కూడా. అని ఏమనిపిస్తూ ఉన్నది ఎంత చూస్తూ ఉంటే, ఎట్లా అనిపిస్తుంది నిజంగా కూడా గుండె తరికిపోతున్నటువంటి బాధే కనబడతా ఉన్నది. పాపం అక్కలు కావచ్చు, ఆ చెల్లమ్మలు కావచ్చు, ఆ చిన్న చిన్న పిల్లలు కనబడతా ఉన్నారు భూమిపైన నేలపైన పడుకున్నటువంటిది. సో ఇదంతా చూసిన తర్వాత ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఏంటి? తెలంగాణ తెచ్చి కేసీఆర్ తెలంగాణ చిత్రపటాన్ని ఇండియా మ్యాప్లో పెడితే ఈయన ప్రపంచంలో పెడతా అని చెప్పి ప్రపంచ నగరాల్లో చేస్తా అని చెప్పి అక్కడ సిరియా గాజా యుద్ధంలో నేలకొరిన మిసైల్ బాంబులతో ఎట్లా కూలిపోతాయో ఇలా అలా పరిస్థితి అట్లుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3 సంవత్సరాల క్రితం కూడా ఇంత విధ్వంసం కాలే. రాష్ట్రంలో అనుమల రేవంత్ రెడ్డి అనే రాక్షసులు వచ్చినాక ఈ 25 నెలల కాలంలో ఎవరు రోడ్డు మీద పడంటే పేదోడు పడ్డాడు. ఓట్లు వీళ్ళు వేసిరు, మొత్తం కూడా గుండు గుత్తగా వేసిరు, బోర్డు కూడా చూస్తారు. పొంగులేడు సీనన్న అంటే సీనన్న సంకనాకి ఇచ్చిండు. ఇలా రైతన్నలు అడుక్కునే పరిస్థితి, సామాన్యులు అడుక్కునే పరిస్థితి. భూవ కోసం వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు పడుకునే వాళ్ళు కదా, కరెంటు లేకపోతే 8 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. ఏ పాపం చేసిరని వీళ్ళ మీద ఇంత దాడి చేయాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా ఒక్క నిమిషం టైం ఇవ్వద్దా. గతంలో ఇదే ఖమ్మం ప్రాంతంలో పందిరపల్లి కాలనీ ఉంది, ఇంకోటి గుర్రాల పడక కాలనీ ఉంది. ఎవరిని షిఫ్ట్ చేసినా ఇల్లు స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చి వాళ్ళు న్యాయం చేసిరు గతంలో ప్రభుత్వాలు. ఇంత దారుణంగా 3 మంత్రులు ఉండరా చచ్చిరని జనం అడుగుతున్నారు. రారి ఇప్పుడు బువ్వ పెట్టుకోవడానికి వండుకోవడానికి సౌకర్యాలు లేవు, పెట్టేటప్పుడు తినడానికి కూడా జాగలేదు. మూత్రానికి పోవాలంటే 2 బాత్రూంలో 150 మంది మహిళలు ఎట్లా పోతారు? మనకు కూడా తల్లులు ఉన్నారు కదా, మనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. సిగ్గు శరం మానం మర్యాద ఉంటే ఒక్కసారి ఇలా ముఖం చూడ్రి. అనుమల రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని సిటీలో మొత్తం కూడా కొడితే ఇటు దాకా రాలనుకోరు. ఒక్క దెబ్బకి సర్వనాశం. ఆడికి పోతా నేను కూడా, మాది కూడా ఇక్కడ ప్రాంతం కాదు, తుంగతుర్తి సూర్యాపేట నుంచి వచ్చినాం. ఈడ పరిస్థితి చూడడానికి వస్తే కుక్కలు ఏడుస్తున్నాయి ఇళ్ళ ముందల. మరీ వీళ్ళంటే ప్రజలను ఎత్తుకపోవచ్చు, కుక్కలు ఎత్తుకపోలేరు కదా. అందుకే ఆడనే స్థానం అక్కడే ఉండి దుఃఖపడుతున్నాయి, ఏడుతున్నాయి. ఇలా పోయి భోజనం పెట్టి వచ్చినాం. పరిస్థితి బారలేదు. ఒకటే వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడం కాదు అనుమల రేవంత్ రెడ్డి. ఈ ఇందిరమ్మ రాజ్యం ఇల్లు గొప్పడు అనిపించుకో. 10 మంది గెలిచారు కదా, ఇక్కడ ఉన్నోడు కూడా బిక్కున్నావు కదా. ఒకటే కోరుకుంటున్నాం, ఇక్కడ కనీస వసతులు లేవు, పరిస్థితి బాగలేదు. రేపు డయేరియానో మలేరియానో ఏదో జబ్బు పడితే చూసుకోవడానికి పోవడానికి కూడా బోరు. ఎందుకంటే ఇలా సామాన్లు పోతాయనే భయం ఏర్పడ్డది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని, నీ పతనం ఖమ్మం నుంచే మొదలైంది. అనుమల రేవంత్ రెడ్డి అనుకుంటున్నా కదా నేనంత మొగోడు లేడు, నా 3 ఫీట్ల మొగోడు, నేనే హోంమంత్రి, నన్నేం బీకలేకుండా వీళ్ళే బీకుతారు రేపు ఊరు తిరిగి. ఎందుకంటే వీళ్ళ గుడిసెలు బీకినావు కదా, నీ బతుకును బీకడానికి వాళ్ళే సిద్ధపడతారు. ఓకే, చూడొచ్చు అక్కడ వీళ్ళు పాపం సూర్యాపేట నుంచి వచ్చినట్టు వీళ్ళు. అంటే ఈ దుఃఖపడుతున్నటువంటి మహిళలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కొంత భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కోసం వాళ్ళు రావడం జరిగింది. ఇట్లా తల్లి, ఇక చిన్న పాప పడుకుందా? ఇగో చిన్న పాప, ఇగో ఇంతకుముందు నేను రావడం జరిగింది. ఆ పాప పాపం పడుకొని కూడా ఉండడం జరిగింది. ఇక చిన్న పాప, ఎన్ని నెలలమ్మా పాపకి? 11 నెలల పాప. ఈ దోమలు చూడండి, ఇక నాకే కనబడుతున్నాయి. ఇవి లైట్ వేయగానే ఎన్ని దోమలు వచ్చినా చూడండి. ఆ పాప ఎట్లా పడుకోవాలి? ఆ పాపకు ఏమైనా దోమలు కుట్టినట్టయితే ఎట్లాంటి వ్యాధులు వస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్కన చిత్తడిగా ఉన్నటువంటి వాతావరణం కనబడుతుంది, పక్కనే బాత్రూమ్లు 1-2 బాత్రూమ్లు కనబడుతున్నాయి. ఆ పాపను పడుకోబెట్టి ఆ తల్లి అన్నం తింటా ఉన్నది. ఆ పాపం తాకుతుంది, వాళ్ళ ఉసురు ఇలా ఉన్నటువంటి ప్రభుత్వానికి తాకుతుంది. వాళ్ళ ఉసురు వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటిది అంటే, మీకు ఓటేసడం మాత్రమే పాపం అయిపోయింది ఇప్పుడు. ఆ పాపంలో ఈ దరిద్రులంతా కూడా కొట్టుకుపోవాలి. ఎవరికి ఇగో బాబు చూడు పాపం, బిక్కు అంటుకుంటూ వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళ ఇల్లు ఏడైపోయిందో, వాళ్ళ ఎక్కడ అది కొత్త వాతావరణం కదా, పాపం పిల్లలు అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది. మా తమ్ముడు 10 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నారు. అక్కడ వేపించారు, తల్లిదండ్రులు లేరు, చిన్న పిల్లలు. మొన్న నేను హాస్పిటల్లో పనిచేస్తా, గవర్నమెంట్ హాస్పిటల్లో. అక్కడ చూపెట్టినాం డబ్బులు లేకపోతే. చిన్న పాపకి మొత్తం ఇబ్బంది వచ్చి ఇక్కడ ఈ వాతావరణంకి ఫుడ్ సరిగ్గా లేక కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చి సాగు బతుకుల నుండి బయటపడ్డరు. ఇప్పటికైనా ఇప్పుడున్న మంత్రులు జరిగేదో జరిగిపోయింది. మీ ప్రతీకారం పేద ప్రజల మీద కాదు, ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. కనీసం వాళ్ళకి ఒక బాట చూపించి, ఈ జిల్లాలో ఇంతమంది నాయకులు ఉన్నారు,
ఇంతమంది ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. కనీసం వీళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు 5-6 రోజులు బట్టి ఇక్కడ ఉంచుతారంటే వాళ్ళ మానవత్వం ఎంత మానవత్వం ఉందో వాళ్ళకి తెలవాలి అసలు. మన దేశంలో మన పెద్ద ప్రజాస్వామ్య దేశం అని పెద్ద ఇక్కడ ఉన్న నాయకులంతా నీతులు చెప్తారు పోయి. వీళ్ళని ఇంత అనాథల లెక్క ఇంతమంది జిల్లా నాయకులు ఉంచుకొని వీళ్ళని వదిలేశారు. ఒక్కళ్ళు కూడా రావట్లే కనీసం. అంటే అధికారం ఉంటే ఒక తీరుగా అధికారం ఎవరికి చేస్తామండి? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏంది ఇవాళ ఈ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకి రాజ్యాంగం అమలు కావట్లేదండి. మెయిన్ ఈ ఖమ్మంలో ఉన్నత అగ్రవర్ణాల పెత్తనం నడుస్తుంది. వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఆస్తులు కాపాటు కోసం ఈ మధ్య తరగతి కుటుంబాలని బలి చేస్తారండి. ఇక్కడ చూడు పాపం ఆ యువకుని ఆవేదన, ఆ అన్న యొక్క ఒక్కరిని ఆవేదన కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అందరి ఆవేదన. ఎవరిని కదిలించినా కానీ ఈ దుఃఖమే కనబడతా ఉంది వాళ్ళ మనసులో కానీ, వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ కంఠంలో కానీ. ఎంత పరిస్థితి అంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసుకొని అసలు కాసేపు కూడా మనం ఆగలేం. అటు ఇంకా బాత్రూమ్లు అటు లేడీస్ సంబంధించిన వాష్రూమ్లు ఉన్నాయి, 1-2 వాష్రూమ్లే కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఫుడ్ కోసం లైన్లు కనబడుతున్నాయి కదా. అన్నం కోసం ఆ తల్లుల యొక్క అక్కడ ఉన్నటువంటి అన్నలు కావచ్చు, వాళ్ళందరూ కూడా చూడవచ్చు. అన్నం కోసం వాళ్ళంతా కూడా కనబడతా ఉన్నది. అన్నం కోసం రాత్రిపూట టైం 8 అవుతుంది. ఇప్పుడు అన్నం కోసం ఎవరైనా దాతలు తీసుకొచ్చినటువంటి అన్నం కోసం ఆ తల్లుల వాళ్ళు ఒకవేళ కనుక ఒక్కొక్కరు దాంట్లో 2 ప్లేట్లు కూడా కనబడుతున్నాయి. ఎందుకు 2 ప్లేట్లు కనబడుతున్నాయి అంటే ఒకవేళ రేపు కనుక ఎవరైనా రాకపోతే ఇబ్బంది కదా, రేపు రాకపోతే ఇబ్బంది కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా పాపం లైన్లో నిలబడ్డరు. ఇక్కడ అంతా కూడా ఇంకొక పక్కనేమో వాళ్ళంతా కూడా పేర్లు రాయించుకుంటూ ఉన్నారు. ఇంకెవరైనా కానీ ఇదంతా కూడా చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలు కావచ్చు, వీళ్ళంతా కూడా కనబడుతున్నారు కదా. వాళ్ళ పాపం ఒక పక్కనేమో ఫుడ్ లేక ఇంకొక పక్కన వాళ్ళంతా కొంతమంది వచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా కానీ రేపటి వరకు మాత్రం మీరు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నాయి. పోలీసులు సైతం కూడా ఇప్పటికే వీళ్ళందరినీ కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తూ ఉంది. మీరు అందరూ కూడా మీ డేటా, మీ యొక్క డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ ఫోన్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇయ్యనట్టు అయితే ఉంటే మీరు ఈ యొక్క లిస్టులో పేరు ఉండదు అని చెప్పేసి వాళ్ళని హెచ్చరించడం ద్వారా పాపం ముసలోళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చాక ఇస్తూ ఉన్నారు. పాపంగో ఏంటి ఏమేమి ఇస్తున్నారు మీరు? ఆధార్ కార్డు. ఎవరికి ఇస్తున్నారు ఆధార్ కార్డు? ఎందుకట ఆధార్ కార్డు ఎందుకట? అందరు రాత్రని రాపించింది. మీది ఇల్లు కూలిపోయిందా? మీది కూడా కూలింది. అంతేనా? ఇల్లు కూలిందా? మీది కూడా కూలింది. మీది కూడా కూలిందయ్యా. ఎన్నేళ్ళ కంచుంటున్నావు అక్కడ? మేమా ఇప్పుడు 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు కంచున్నా. ఎవరు కూలి చేసిండు మరి మీ ఇల్లును? ఈ సీనన్న కూల్చేసిండు. ఎవరు కూల్చేసారు? ఏ సీనన్న? పొంగునోటి సీనన్న బట్టి వాళ్ళు దోలిరు అన్నారు సార్. అవునా? ఎందుకు మరి వాళ్ళకేం అవసరం అంటది? మనకు తెలియదు సార్. ఆయన పేదోళ్ళు కాదట కదా, మీరు ఉండలే అంటారు. పేదలమే సార్, పేదలే అంటారు వాళ్ళు సార్. 1 ఎకరం ఉండకూడదా సార్? 1 ఎకరం 2 ఎకరాలు ఉండకూడదా? వాళ్ళకి 10 ఎకరాలు 50 ఎకరాలు ఉండొచ్చు కానీ సార్, అంతేనా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏమైంది? ఇల్లు కోల్పోయినామండి. మాకు ఏమీ లేదు. 1 ఎకరం పొలం ఉంటే మా అబ్బాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి నేనే ఇచ్చిన. 20 లక్షలు అప్పుంటే ఎకరం అమ్మిను. 10 లక్షలు ఉంటే ఇల్లు కట్టిను. ఇప్పుడు మేము ఎట్ట బతకాలి? నాకు నా పిల్లగాడికి 10,000 మందులు అవుతాయి, 10-15,000 మందులే. ఇప్పుడు ఆయన ఏదో పని పోబట్టి మాకు వెళ్ళేది వాటలు పెట్టుకున్నాం చిన్నది. అది ఇప్పుడు అది చేయట్లా, ఇది చేయట్లా. మేము ఎట్ట బతకాలా? ఆడ ఉండాలా? ఇప్పుడు ఆడలేము. అసలు నేను కింద పండుకోకూడదు, పిల్లగాడు కింద పండుకోకూడదు. ఎట్టా ఇన్ఫెక్షన్లు వస్తాయి పండుకుంటే. మా పొజిషన్ ఏంటి? ఇంత చేసింది పిల్లగాడి కోసమేగా. చచ్చిపోదామని కొన్ని కూడా పిల్లగాడి కోసం ఆగినాం. నా పిల్లగాడిని ఎవరు చూస్తారని. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి ఏంటి? ఏం చేయాలా? మాకేదో ఒక న్యాయం చేస్తే బాగుంటుంది. అంతా కూడా పేదవాళ్ళు కాదు, మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అదంతా కూడా పేదోళ్ళు కాకపోతేనండి, అందరిలో ఉన్నారు పేదోళ్ళు కాకపోతే ఆడేందుకు వేసుకుంటామండి? మేము కూడా ఇళ్ళాలు కట్టుకున్నాం కదా ఖమ్మంలో. వాళ్ళు 4 బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళం. ఇంకా 10 లక్షలు ఉంటే 4 లక్షలు అప్పు చేసినాం. ఎందుకంటే సొంత ఇల్లేక తీర్తిలే ఎట్నో అని తీసుకున్నాం. ఇప్పుడు తీసుకున్నోడు కూడా ఊకోవట్లేదు. ఇల్లు లేదుగా ఏం పెట్టి తీరుతారు అన్నారు ఊళ్ళో. మరి ఆడ తెచ్చి తీరవాలి మేము. ఎట్ట బతకాలి? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? పేదవాళ్ళు కాబట్టి ఎట్టిస్తారండి? పేదవాళ్ళు అయితే కోట్లు పెట్టుకుని మాయాలు 10 లక్షలు 5 లక్షలు. అది నేను చెప్తూనే ఉన్నాగా.
ఎకరం పొలం అమ్మిన ఏం చేస్తే ఎవరికి ఇచ్చినా ఇయ్యరు. పిల్లగాడికి ఇల్లు అన్న ఉంటుంది, ఎటు పోయి వచ్చినా మాకు కత్తి గూడు ఉంటుంది, రెంట్ కట్టే పని లేదు నెల వచ్చేవరకు. మా ఆయన ఏదో పనికి పోయి కత్త కుత్త వాటలు నడుపుతున్నాం కాబట్టి రోజు 1000 రూపాయలు 500 మిగిలిన మా మందులకి మా ఖర్చులు సరిపోతాయి అనుకున్నామండి. అది మా చేసిన తప్పు. మీరు ఏడుస్తున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి కనికరం అయితే కనబడట్లేదు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కఠినంగానే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళంతా. కఠినంగా ఏం మాట్లాడతారు, కూలగొట్టి రేత్రి కూడా ఏంది, రేత్రి కూడా ఏమీ లేదు. తెల్లాదామని తెలిసింది మాకు. తెల్లాదామని లేకపోతే ఏదో బొచ్చో బోలని ఉంటాయి కండి, అవి చదువుకునే టైం అన్నీ లేదుగా. మరి మేము తెచ్చిన పెట్టిన మా ఊరు పిల్లగాళ్ళు ఖమ్మంలో ఉంటే వచ్చారు, టాటాది ఏసీ తీసుకొని తెల్లాదామని ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే వచ్చారు, దావదా తీశారు. తీస్తే మా ఊరు అబ్బాయి ఎంటపాలన ఉంటే సామాన్ ఆడేసుకున్నాం. ఇప్పుడు మేము కింద పండుకోలేదు కదా, ఎవరింటికాడ ఎన్ని రోజులు ఉన్నెత్తారండి. మా ఊరు పిల్లగాడు ఎట్లా మంచోడు కాబట్టి అక్క మా ఇంటికాడ పడుకొని మీరు కింద పడుకోకూడదు, ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇవాళ పిల్లగాడిని ఆడనే ఉంచినాం వారం రోజుల నుంచి. ఇప్పుడు సపోజ్ అండి సిటీలో ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు పెడతారు? వాడు ఏదో పని చేసుకుని బతికేవాడేగా, ఎన్ని రోజులు అని పెడతారు చెప్పండి? మనం ఎన్ని రోజులు పెడతాం చెప్పండి? ఇక్కడే ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, 2 సంవత్సరాల పరిపాలన ఉన్నది. సో ఇంత జరుగుతున్నప్పుడు కూడా 3 మంత్రుల దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు, పాజిటివ్గా వాళ్ళు మీకు ఎక్కడ కూడా మీకు ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తాం అన్నటువంటి మాట అయితే రావట్లేదు. రావట్లేదండి, అసలు ఏమీ తెలియట్లా, ఏం చేయాలని అర్థం కాదు. ఏమోనండి మరి మాకు అసలు అవన్నీ తెలుతా గుట్ట మీద ఎందుకుంటే మేము కూడా ఖమ్మంలోనే ఉండేవాళ్ళంగా. ఇప్పుడు మేము అసలు తక్షణమే ఏదన్నా చేసి మాకు ఉండటానికి గూడి ఇప్పితే చాలు. ఇవన్నీ మాకెందుకు? ఒకరోజు ఏడైనా 4 రోజులు పెడతారు, 10 రోజులు పెడతారు, తర్వాత పొజిషన్ ఏంటి? ఎట్ట బతకాలి? ఇప్పుడు మగవాళ్ళు పని చేస్తేనే కానీ మాకు బొవ్వొచ్చేది, మేము పని చేసేవాళ్ళం కాదు. మరి అట్ట ఏదో ఒకటి చేస్తేనే బతికేది. ఎట్ట బతకాలి మేము? తక్షణ పరిష్కారం అది ఏదో ఇల్లు కూడు అని చెప్తే మగవాళ్ళు మళ్ళీ పనికి పోయి మాకు అన్నం తీసుకొచ్చి పెడతారు.